ఒక ఉదాహరణకి ఈ మధ్య మన దగ్గరికి ఒక 68 ఏళ్ల స్త్రీ వచ్చారనమాట. వచ్చిన తర్వాత ఆమెకి డయాబెటీస్ ఉంది, థైరాయిడ్ ఉంది, చూపించుకున్నారు. పరీక్ష ఇచ్చినప్పుడు మనకి ఆమెకి రక్తహీనత ఉందని తేలింది. ఇంత రక్తహీనత ఎందుకు ఉందా అని మనం చూసాం అనమాట. హెమోగ్లోబిన్ చూస్తే 3 ఉండింది. అది చాలా మందికి ఆశ్చర్యం అనమాట. హెమోగ్లోబిన్ 3తో ఒక మనిషి బతుకుతారు అంటే గ్యారెంటీ బతుకుతారు. ఎందుకంటే ఈ దేవుడు సృష్టి ఇచ్చిన దీంట్లో అది దేవుడు కావచ్చు, ఫోర్స్ కావచ్చు, ఎవరు ఎట్లయినా అనుకోవచ్చు. కొంతమంది వాళ్ళ శరీరతత్వం ఎట్లుంటుంది అంటే ఒక పార్ట్ ఎంత డ్యామేజ్ అయినా బాడీ తట్టుకుంటూ ఉంటుంది. ఉదాహరణకి మందు తాగిన వాళ్ళలో ప్రతి ఒక్కరికి ఎవరు డ్యామేజ్ కాదు. అట్లని మందు తాగడం డేంజర్ కాదు మనం చెప్పడం లేదు. వాళ్ళు మన హెమోగ్లోబిన్ ఎప్పుడు డేంజర్ అంటాము, ఈ పరిస్థితికి వస్తే 5, 7 అట్లా ఉన్నప్పుడు డెఫినెట్గా మనం కారణం ఆలోచిస్తాం. కానీ ఈ వీడిలో హెమోగ్లోబిన్ కేవలం 3 ఉండింది. కానీ అక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే నా దగ్గరికి వచ్చే ముందు అంటే ఒక 3 నెలల ముందు వేరే డాక్టర్ని సంప్రదించారు. వాళ్ళు కేవలం హెమోగ్లోబిన్ చూసి 2 రక్తం ప్యాకెట్లు ఎక్కించారనమాట. సో ఎక్కించినప్పుడు అది 7 చేరింది, అంతా నయమైపోయింది అనుకున్నారు. కానీ మళ్ళీ మనకి డౌట్ వచ్చి చూసినప్పుడు ఆమెకి ప్లేట్లెట్స్ 15,000 ఉన్నాయి. మామూలుగా మన దాంట్లో ఇప్పుడు డెంగ్యూ సీజన్ వచ్చిన తర్వాత అందరికీ తెలుసు ప్లేట్లెట్స్ ఎంత ఉంటాయి, ఎంత ఉంటే డేంజర్ అనేది. ప్లేట్లెట్స్ మామూలుగా మనకి 1,50,000 దగ్గర ఉంటుంది. ఎప్పుడైతే 1,00,000 కంటే తక్కువ వస్తుందో ప్లేట్లెట్ కౌంట్ తక్కువ అంటాం అనమాట. కానీ డెంగ్యూ ఫీవర్లో 10,000, 20,000 ఉన్నప్పుడు ప్లేట్లెట్స్ ఉన్నప్పుడు మనం ప్లేట్లెట్స్ ఎక్కిస్తుంటాం. అది చాలా మందికి తెలిసింది. కానీ ఈ స్త్రీలో జ్వరం కానీ అటువంటి కానీ ఏమీ లేదు, ప్లేట్లెట్స్ కేవలం 15,000 ఉన్నాయి. అప్పుడు వెంటనే మనకి డౌట్ వచ్చి మెడికల్ అంకాలజిస్ట్ అండ్ హెమటాలజిస్ట్కి రెఫర్ చేస్తే అది వేరే రకమైన వ్యాధి అని తేలింది అన్నమాట. దాన్ని ఐటీపీ అంటారు. దీంట్లో మెయిన్ ట్రీట్మెంట్ ఏంటి అంటే కొన్ని రకాల ఇంజెక్షన్స్ ఇచ్చి ప్లేట్లెట్స్ ఇంప్రూవ్ చేస్తారు. ప్లేట్లెట్స్ ఇంప్రూవ్ చేసిన తర్వాత లాంగ్ టర్మ్ ఫాలోఅప్ కావాల్సి ఉంటుంది. ఈ మధ్య కొన్ని రకాల ట్యాబ్లెట్స్ కూడా వచ్చాయి. థ్రాంబోపాయిటిన్ అగోనిస్ట్ అని కొన్ని ట్యాబ్లెట్స్ వచ్చాయి, దానికి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో ఇలా కేవలం మన డొమైన్ సంబంధించింది, మన స్పెషాలిటీ కానీ సంబంధించేది కాకుండా వాడి పేషెంట్కి ఓవరాల్ ఏం సమస్య ఉందని చూడడం అనేది ఒక డాక్టర్ కర్తవ్యం అని నా అభిప్రాయం.